నేను వేసిన ప్లాన్కి తను లొంగేలాగే ఉంది. కనీసం నువ్వైనా కేతనకి కాస్త ధైర్యం చెప్పొచ్చు కదా. నేను చెప్తూనే ఉన్నాను పెద్దమ్మా, కానీ ఆ అభి ఆగడాలు చూసి కేతన కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు కేతన మనసులో కన్ఫ్యూజన్ పోవాలంటే ఆ అభికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడేం చేయగలం ఐరేంద్రి? 7 రోజులయ్యే వరకు మనం ఏమీ చేయలేం. అలా అనకండి పెద్దమ్మా. మీరు అభిని ఈ ఇంట్లో ఉంచటానికి ఒప్పుకున్నారు కాబట్టే అభి అంతలా రెచ్చిపోతుంది. ఇప్పుడు అభి చేసే పనులు అటు రాహుల్కి ఇటు కేతనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ 7 రోజులు మనం చూసి చూడనట్టు పోతే ఈ లోపల అభి వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీరే ఆలోచించండి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ అభియే తనకు తానుగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అనేలా చేస్తాను. అదంతా సాధ్యమవుతుందంటావా? నాకు ఆ విషయం గురించి వదిలేయండి పెద్దమ్మా. మీరు సరే అని ఒక్క మాట అనండి, ఇంకంతా నేను చూసుకుంటాను. ఈ 7 రోజులు గడవక ముందే అభి తనకు తానుగా రాహుల్ని వదిలి వెళ్ళిపోయేలా నేను చేస్తాను. సరే ఐరేంద్రి, ఏదో ఒకటి చేసి అభి ఇంటి నుంచి వెళ్ళేట్టు చూడు. సరే పెద్దమ్మా. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ.